ఓ యువత, ఇప్పటికైనా మేలుకో, నీ గమ్యాన్ని చేరుకో. మీరు రోజు ఎక్కువ సమయం ఫోన్ స్క్రోల్ చేస్తూ గడుపుతున్నారా? ఉదయం చాలా లేట్గా నిద్రలేస్తున్నారా? మీరు ఇతరులతో పోల్చుకుంటున్నారా? జీవితంలో విజయం సాధించడానికి షార్ట్కట్స్ కోసం వెతుకుతున్నారా? ఇంకా మీ తల్లిదండ్రుల సంపాదన మీదనే ఆధారపడి జీవిస్తున్నారా? మీరు ఎంచుకున్న లక్ష్యం వైపు ప్రయాణించడానికి ఇంకా మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, చివరి వరకు చూడండి. చాలామంది యువత లోపల నేను రీసెంట్గా గమనించినటువంటి అంశం ఏంటంటే, మొబైల్ విరివిగా వాడుతూ ఉంటారు. నిమిషాలు, గంటలు గడిచిపోతూనే ఉంటాయి. అయితే మొబైల్ వాడడం మనిషి జీవితం లోపల సర్వసాధారణం, ఖచ్చితంగా కావాలి. సోషల్ మీడియాను కూడా వాడాలి, కానీ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఎక్కువ సమయాన్ని దాంట్లో గడిపినప్పుడు మన అసలైన లక్ష్యానికి చాలా దూరంగా జరుగుతున్నట్లు లెక్క. కాబట్టి మొబైల్ను అంటే సోషల్ మీడియాను వీలైనంత తక్కువ వాడితే మన విలువైన సమయం మనకు మిగులుతుంది. అది మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్, ఉదయం నిద్ర లేటుగా లేస్తున్నారా? అది చాలా చెడ్డ అలవాటు. దాన్ని వీలైనంత త్వరగా మార్చుకోవాలి. లేటుగా లేస్తే ఏమవుతుందంటే అందరి జీవితం మొదలైపోతుంది. ఆ గడబిడ లోపల పడి మనం ఎటువైపు పోతున్నామో మనకు స్పష్టత రాదు. స్పష్టత రావాలంటే ప్రకృతి ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం మేల్కుంటే మనకు మంచి ఆలోచనలు వస్తాయి. ఆ మంచి ఆలోచనలే మన జీవితాన్ని విజయం వైపు నడిపిస్తాయి. కాబట్టి 3 గంటల తర్వాత 6 గంటల మధ్యలో వీలైనంత తొందరగా లేస్తే మంచిది. ఎంత తొందరగా లేస్తే అంత ముందుంటావు నువ్వు. కాబట్టి తొందరగా నిద్ర మేలుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి, ఇతరులతో పోల్చుకునే స్వభావం ఏదైతే ఉందో అది విడనాడాలి. ఎందుకనంటే గొప్ప వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నీ లోపల అశాంతి మొదలవుతుంది. నీకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నీలో గర్వం పెరుగుతుంది. కాబట్టి ఎవరితో పోల్చుకోవద్దు, నీతోని నువ్వే పోల్చుకో. దినదినం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నావు, ఎన్ని గంటలు నువ్వు ఎంచుకున్న లక్ష్యం వైపు ప్రయాణించడానికి ఉపయోగిస్తున్నావు అనే విషయాన్ని గమనించుకొని వెళ్ళాలి. తప్పిస్తే ఇతరులతో పోల్చుకోవడం అనేటటువంటిది చెడ్డ అలవాటు. దాన్ని ఎంత తొందరగా వదులుకుంటే అంత సక్సెస్ వైపు మనం ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, జీవితంలో షార్ట్ కట్స్ అనేటివి ఏవి ఉండవు. నువ్వు సక్సెస్ కావాలని అంటే క్రమ పద్ధతిలో వెళ్ళాల్సిందే. సపోజ్ నువ్వు ఐఏఎస్ సాధించాలన్నా, గ్రూప్ 1 సాధించాలన్నా, గ్రూప్ 2 సాధించాలన్నా, బిజినెస్లో మంచి మెలకువలు నేర్చుకోవాలన్నా ఒక క్రమ పద్ధతి ప్రకారం వెళ్ళాల్సిందే. స్మార్ట్ వర్క్ చేయాలి, తప్పు లేదు. కానీ షార్ట్ కట్స్ కోసం వెతుకుద్దు. షార్ట్ కట్ల విజయం వచ్చినా అది ఎక్కువ రోజులు నీ దగ్గర నిలబడదు. ఖచ్చితంగా నువ్వు ఎక్కడన్నా ఒక దగ్గర దెబ్బతింటావు. కాబట్టి స్మార్ట్ వర్క్ చేయాలి. ఆ స్మార్ట్ వర్క్తోనే సక్సెస్ ఈజీ అవుతుంది. తప్పిస్తే షార్ట్ కట్స్తోనే సక్సెస్ అనేది రాదు, అది వచ్చినా నిలబడదు. నెక్స్ట్, చాలామంది యువత ఈవెన్ 35 ఇయర్స్ వచ్చినప్పటికీ తల్లిదండ్రుల యొక్క సంపాదన మీద ఆధారపడి జీవించి లక్ష్యం లేకుండా బతుకుతూ ఉంటారు. తల్లిదండ్రులు మనల్ని కన్నప్పటి నుంచి ఈ ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ వచ్చేంత వరకు, అంటే మనం సంపాదించే ఏజ్ వచ్చినంత వరకు వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని మన కోసం కష్టపడుతూనే ఉంటారు. పక్షుల చూడదే రెక్కలు రాగానే ఎగిరిపోయి వాటి ఆహారాన్ని సంపాదించుకుంటాయి, పక్షి పిల్లల చూడదే. అట్లాంటిది మనం ఇంకా తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడితే అది
ఏ, ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి. తల్లిదండ్రులను మనం ఆర్థికంగా ఎంత తొందరగా ఆదుకుంటే అంత మంచిది. కాబట్టి మనం సంపాదించడం ఎంత ఎర్లీగా మొదలు పెడితే తల్లిదండ్రుల మీద భారం అంత తగ్గుతుంది. మన మీద మన కాన్ఫిడెన్స్ అనేది ఏదైతే ఉందో అది పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని రేపు మొదలు పెడదాం, నెల తర్వాత మొదలు పెడదాం, 2 నెలల తర్వాత మొదలు పెడదాం అని వాయిదాలు వేసుకుంటూ పోతుంటే అది రేపు అనేది ఎప్పుడు రాదు. రేపు రేపు గడుస్తూనే ఉంటుంది. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఈ క్షణమే మొదలుపెట్టు. నువ్వు ఎంత టైం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత సక్సెస్ గొప్పగా వస్తుంది. కాబట్టి తొందరగా నువ్వు ఎంచుకున్న లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని యాక్షన్ రూపంలోపలికి తీసుకురావాలి. అట్లాంటప్పుడే మనం సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రేపు అనేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని వదులుకోవాలి. థ్యాంక్ యూ.